అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారద మీడియాకి స్వాగతం. ప్రశ్నించడం అంటే సమాజ హితం కోరడం, ప్రశ్నించడం అంటే హక్కుల కోసం పోరాడడం. కానీ ప్రశ్నించడం అనే ముసుగు వేసుకుని కేవలం హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో విషం చిమ్మితే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఆలస్యంగానైనా సరే ఒక సరైన సాహసోపేతమైన అడుగేసింది. సామాజిక సామరస్యానికి నిప్పు పెడుతున్నటువంటి ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి పైన దేశద్రోహం కేసు నమోదు చేసి లోపల పెట్టింది. ఏపీ పోలీస్ శాఖకి, హోం మంత్రిత్వ శాఖకి, సామాన్య ప్రజల తరపున నా సెల్యూట్. ఈ ఒక్క నిర్ణయం రాష్ట్రంలో శాంతిని కోరుకునే ప్రతి సగటు మనిషికి కొన్నంత భరోసా ఇచ్చింది. ఇవాళ మన వీడియోలో ఈ రావణ్ వెనుక ఉన్నటువంటి విదేశీ మత మాఫియా పన్నాగాలేంటి, రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి జడశ్రావణ్ అసలు రంగేంటి, పూర్తి నిజాలు విడమర్చి చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మిత్రులారా, సోషల్ మీడియా అనేది సమాచారం మార్పిడికి, మంచి విషయాలు పంచుకోవడానికి. కానీ ఈ ప్రశ్న రావణ్, అతడిలాంటి మరికొందరు మతోన్మాదులు సోషల్ మీడియాను ఒక మురికి కూపంలాగా మార్చేశారు. సామాన్యులు వింటే రోత పుట్టేలాగా, వికారం కలిగించేలాగా హిందూ దేవతలని, ఆచారాలని దూషించడమే వీళ్ళ పని. ఇక్కడ ఒక లాజిక్ గమనించారా? వీళ్ళు ఎప్పుడైనా విదేశీ మతాలైన క్రిస్టియానిటీలోనో లేకపోతే ఇస్లాంలోనో ఉన్నటువంటి లోపాలపైన ఎప్పుడైనా నోరు విప్పారా? అక్కడ వీళ్ళకి ప్రశ్నించే తత్వం రాదా? అక్కడికి వచ్చేసరికి నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుందా? ప్రశ్నించడం అంటే కేవలం హిందూ విద్వేషం అనుకుంటేలా? విదేశీ మతాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తా, ఇక్కడ మాత్రం విద్వేషాన్ని వాంతులు చేసుకోవడం ఏ రకమైన సామాజిక స్పృహ? వీళ్ల వల్ల సమాజానికి గాని, సగటు మనిషికి గాని రూపాయి ప్రయోజనం లే. కేవలం సమాజంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ ఏకైక అజెండా. అన్నిటికంటే దారుణం ఏంటంటే, వీళ్ళు చేసే ఈ నీచమైన పనులకి, అసభ్య దూషణలకి అన్యాయంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును వాడుకోవడం. ఈ దేశద్రోహ దుష్టశక్తుల ఆగడాలను చూసి ఆ మహానుభావుడి ఆత్మ ఎక్కడున్నా రోధిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో క్రైస్తవాన్ని గాని, ఇస్లాంని గాని ఎప్పుడూ ఆమోదించలా, కనీసం అభిమానించడం కూడా లే. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ మతాలను ఆయన తీవ్రంగా విశ్లేషించారు. కానీ ఇవాళ జరుగుతున్నదేంటి? కొంతమంది విదేశీ మతోన్మాద శక్తులు, దేశ విద్వేషవాదులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, విదేశాల నుంచి వచ్చేటువంటి భారీ ఫండ్స్ కోసం జై భీమ్, హల్లెలూయా ఈ రెండు కలవాలి అంటూ కొత్త రాగం అందుకున్నారు. దళిత క్రైస్తవం అనే ముసుగు వేసుకుని అమాయక హిందూ దళితుల రక్తాన్ని దాగుతున్నారు. కులం పేరుతో మన రాజ్యాంగం మీద, మన దేశం మీద, మన సంస్కృతి మీద దాడి చేస్తా ఉన్నారు. ఇదొక అంతర్జాతీయ మత మాఫియా పన్నాగం కాదా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు రావణ్ణి అదుపులోకి తీసుకోగానే అతగాడు ముస్లింలు తనకు అండగా నిలబడాలంటూ పేరడం మొదలుపెట్టాడు. అంటే తన వెనక ఉన్నటువంటి మత మాఫియాల సపోర్ట్ ఏంటో తనే బయట పెట్టుకున్నాడు. దీనికి తోడు జడశ్రావణ్ కోర్టులో ఒక విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చినట్టుగా సమాచారం. ఏంటట? ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తికి మతిస్థిమితం లేదట, అందుకే బెయిల్ ఇవ్వాలట. ఎంత వికృతం, ఎంత హాస్యాస్పదం! మతిస్థిమితం లేనివాడు అన్ని వేల మంది ఫాలోవర్స్ మధ్య అంత ప్లాండ్ గా హిందూ మతం పైన విద్వేషం చిమ్ముతాడా, విషం చిమ్ముతాడా? ఒకవేళ రావణ్కి మతిస్థిమితం లేకపోతే అతడికి మద్దతిస్తున్నటువంటి జడశ్రావణ్ లాంటి వాళ్ళ మొక్క పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా మతిస్థిమితం లేదా? ఇలాంటి ఉన్మాదుల వల్ల, వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి లాయర్ల వల్ల సమాజానికి ఇంకా ఎంత హాని జరగాలి? రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని సైతం దూషిస్తా జడశ్రావణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన ప్రభుత్వం మరింత ఘాటుగా స్పందించాలి. అతడిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే రాష్ట్ర హిందువులకి, సామాన్యులకి పూర్తి ఊరట లభిస్తుంది. రావణ్ లాంటి వాళ్ళ పైన ఎన్ని కేసులు పెట్టినా తప్పు లేదు. విదేశీ మతోన్మాద, కులోన్మాద, విద్వేష శక్తులకి ప్రభుత్వం చట్టబద్ధంగా బుద్ధి చెప్పాల్సిందే. ప్రభుత్వం తన పని తాను చేస్తా ఉంది. కానీ సామాన్య ప్రజలుగా మన బాధ్యత ఏంటి? గతంలో మనల్ని మనం కరోనా వైరస్ నుంచి ఎలా కాపాడుకున్నామో, సమాజంలో విషం చిమ్మేటువంటి ఇలాంటి వైరస్ లాంటి శక్తుల నుంచి కూడా మనల్ని, మన సంస్కృతిని, మన పిల్లల భవిష్యత్తుని అలాగే కాపాడుకోవాలి. మనం ఇలాంటి విద్వేష యూట్యూబ్ ఛానళ్లని బహిష్కరించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో
కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరేలాగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. భారత్ మాతా కీ జై. ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.